ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఉత్తరాఖండ 77వ భాగం తెలుసుకుందాం. ఆ ముని శ్రీరామచంద్రుడికి బహుకరించిన ఆభరణం యొక్క వృత్తాంతాన్ని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ముందుగా గణేశుని ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ 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 రామ. శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం శ్రీరామనామ వరాననే. హరి ఓం. ఈరోజు మనం ఉత్తరాఖండ 77వ భాగం తెలుసుకుందాం. ఆభరణ యొక్క వృత్తాంతం. పూర్వము త్రేతాయుగమున 100 యోజనల మేర మృగములు పక్షులు లేనిది నిర్జనమైనటువంటి అడవి ఉండగా నేనందు నివసింపదలిచి వెళితేనే అది ఫలములు కందమూలములు పుష్పములు మొదలగు వాటితో అందముగా ఉండును. ఆ అడవి మధ్య కొలను ఒకటి చక్కని పక్షుల తోడను హంసల తోడను కన్న లేడి పెట్టెల తోడను మనోహరమై నిండుగా పద్మములు కొలువులు కలదే నాచుతో కూడినదే మహా ఆశ్చర్యకరముగాను సౌఖ్యకరముగాను ఉండను. దాని సమీప ప్రదేశమున జనులు లేని ఒక ఆశ్రమమును చూచితే ఆ వేసవి రాత్రి అతను నిద్రించి తెల్లవారగానే కొలనికి వెళ్ళి ఆ నీటిపై ఒక పీనుగును బాగుగా బలిసిన దానిని యవ్వనమందున్న దానిని జీర్ణము కాని దానిని పంక్తిభేద బుద్ధిచే పెంచబడిన దానిని చూచితే దానిని చూచి బుద్ధి అందేమియూ తోపగా ఆ సమయమున ఇది యవ్వని శరీరము అని నేను ఆలోచించుతుండగా అంతలో దేవతాశ్రీలు కొలుచుతుండగా సుందరమైన శరీరము గలవాడు మణిభూషణములతో ప్రకాశించువాడును ఇంద్ర సమానుడును ఒకడు దేవతాకాంతలు వేవనములతో విసిరిచుండా అందమైన విమానమునందుగా చూచుతూనే సూర్యుడు మేరుపర్వతం నుండి దిగుతున్న విధముగా తన తేజస్సు చేత దిక్కులను ముందుంచు విమానము నుండి కొలను ఎట్టున దిగి బలిసిన ఆ పీనుగును కిందికి వాచినట్లు పొట్ట నిండా తినెను. తరువాత ఆ నదీ జలముల ఆచమనం చేసి వెళ్ళవలన తలంపుతో విమానమును సమీపించగా నేను అతను చూచిట్లంటిని, ఓ స్వర్గనివాసుగా నీవెవ్వడవు, నీకు ఇటువంటి వెగటైన తిండి ఏమిటి చెప్పుము, ఏమిటికి పీనుకొని తినదవు, ఇది తగినదా చెప్పవయ్యా. స్వర్గమునందు నివసించు వారులకు ఇది తగిన పని కాదని తోచుతున్నదని అడగగా నా మాటలు విని ఆ దేవతా మండలవాసి నమస్కరించి ఇట్లు చెప్పను, ఓ మునీంద్ర, విచిత్రమైన నా చరిత్రను చెప్పదను వినుమయ్యా అని చెప్పేసి అతని చరిత్రని చెప్పసాగాడు. దీంతో మనకి 77వ భాగం పూర్తయింది. రేపు 78వ భాగం అతని యొక్క వృత్తాంతాన్ని తెలుసుకుందాం. మీకు అందరికీ కూడా ఈ ఉత్తరాఖండ 111 అధ్యాయాలను 111 భాగాలుగా ఈ 111 భాగాలను శ్రద్ధాభక్తులతో విని 10 మందికి దాని గురించి తెలియజేసి అలాగే మన పిల్లలకి మన సనాతన సంప్రదాయాలు విలువల్ని ఇలాంటి పురాణ ఇతిహాసాలని అన్నింటినీ కూడా తెలియజేస్తారని ఆశిస్తూ, మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయమని కోరుతూ మీ రాపాటు